జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 4లో 1వ భాగము 6వ లేఖ. నాయనా వ్రజనాథ్, శ్రీయుక్త వ్రజనాథ్ సోమ్, వకీల్, సిల్చార్. మీరు నిజంగానే ఆ ప్రేమమయి రాధారాణికి స్వజనులు. ఆ ప్రేమమయి ప్రేమలో సదా ఉన్మత్తులై ఉండండి. నా ప్రియమైన నాయనా, ఈ సకల ద్రవ్యములకు ఆకారము కృష్ణుడే, మరి రాధయే వాటి రూపము, సౌందర్యము. ఆ ఇరువురు పరస్పరము సమ్మిళితమై సహసంచారితులై ఈ బ్రహ్మాండమంతటినీ ఇంత మనోహరమైన అందచందాలతో, అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కేవలం ఆకారం ఒక్కటే ఉంటే కంటికి ఇంపుగా ఉండదు. అలాగే కేవలం ఒక్క రూపమే ఉన్నా అది కంటికి కనిపించదు. అందువలన ఆ జంట ఆకారము సౌందర్యము ఒకటి అయి ఒకచోటనే ఏకత్రా ఉండకపోతే మనోహరమైన ఈ అలంకృతియే ఉండదు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రభువు శరీరం ధరిస్తాడో ఆ వెంటనే రాధ దానికి అనుగుణమైన సౌందర్యంతో ఆ ఆకృతిని, శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది. నాయనా, రాధాకృష్ణ యుగల మిలనం అంటే ఇదే. ఒకరిని విడచి మరి ఒకరు ఒక త్రుటికాలమైనా నిలువలేరు. ఈ విధంగా జగత్తును సమ్మోహితం చేస్తూ ఆ ఇరువురు రాసక్రీడ సల్పుతుంటారు. ఈ క్రీడాంతర్భాగం ప్రవేశించిన శివుడు, బ్రహ్మ మొదలైన వారందరూ తమను తాము మరచిపోయి సమ్మోహితులైపోయారు. ఇదే భావంతో ఆ రాధాకృష్ణ మిలనాన్ని సందర్శిస్తూ ఆ ప్రేమలో మిమ్మల్ని మీరు మరిచిపోదురుగాక. నా కోరిక ఇదే. బాబా, ఈ జగతీ బ్రహ్మాండమంతా ఏతత్ ఖేల మధ్యస్థితమే. రాసమండలికి వెలుపల ఎవ్వరూ లేరు. అయితే కేంద్రానికి ఎవరు ఎంత దగ్గరగా ఉంటారో వారి పరిభ్రమణ వేగం అంత తక్కువగా ఉంటుంది. అందుకే కేంద్రానికి దూరంగా ఉన్న వారికన్నా వీరికి, అనగా దగ్గరగా ఉన్న వారికి స్థిరత్వం అధికంగా ఉండి మిలనాన్ని సుస్పష్టంగా చూడగలుగుతారు. కేంద్రానికి ఎంత దూరంగా వెళ్ళితే పరిభ్రమించే వేగం అంత ఎక్కువ అవుతుంది. కనుక అంత దూరాన పరిభ్రమించేవారు కేవలం అలా పరిభ్రమణలు చేస్తూ ఉంటారే గాని మిలనాన్నే కాదు, దేనిని కూడా చూడలేరు. అవగాహన చేసుకోనూ లేరు. ఏదో ఒడిలోనున్న, మరీ దగ్గరగానున్న 1-2 వస్తువులను మాత్రమే చూడగలుగుతారు. దానితో వాటినే సర్వస్వమని భ్రమించి పట్టుకొని మోసపోతారు. నాయనా, అందుకని ఒక విషయం చెబుతున్నాను. రాధాకృష్ణులే నీ ఏకైక లక్ష్యమని మనఃపూర్వకంగాను ఆత్మపూర్వకంగాను గ్రహించు. వారిని పట్టుకోవడం కోసమని వారి వైపునకే పరుగు పెట్టాలి. అలా అయితే క్రమక్రమంగా కేంద్రానికి దగ్గరవుతారు. అటుపై స్థిరత్వం పొంది శాశ్వతంగా స్థిరంగానున్న రాధాకృష్ణ దర్శనం లభించి చరితార్థుడవవుతావు. వారు, ఆ రాధాకృష్ణులు ఎవ్వరి దృష్టిని పడకుండా దాగికొని లేరు. కానీ రాసచక్రపు పరిభ్రమణ వేగం వలన మన దృష్టియే నిలకడగా నుండక పనిచేయటం లేదు. అందుకనియే చూడలేకపోతున్నాం. వారు, ఆ రాధాకృష్ణులు సదా ఒకే స్థానమున ప్రవిష్టులై ఉన్నారు. వ్యాసార్థాన్ని
కేంద్రం నుంచి మనం ఉన్న దూరాన్ని ఎంత చిన్నదిగా చేస్తే చుట్టుకొలత మనం తిరగాల్సిన కైవారం కూడా అంత తక్కువ అవుతుంది. పరిభ్రమణ వేగం కూడా తగ్గి కనులు మరికొంచెం సరిగా పనిచేస్తాయి. నాయనా, ఇంతటి సుమధురమైన ఆటలో పాల్గొంటూ కూడా హతాశుడను, అయ్యో చచ్చిపోతున్నాను అనే మాటలెందుకు? పిచ్చివానికి పిచ్చి ప్రకోపించింది. ఇక ఏమి వ్రాసేందుకు శక్తి లేదు. అందువలన ఇంతటితో ఆపుతున్నాను. కేవలము అస్థిపంజరాన్ని, రేఖామాత్రపు ఆకారాన్ని మాత్రమే ఇస్తున్నాను. ఇక దీనిని నీ మనస్సునకు అనుగుణంగా నచ్చినట్లుగా పూరించి అలంకరించి చూడు. ఎంత మనోహరమైన దర్శనమో! నా కోర్కె ఎంత బలంగానున్నదో శరీరం అంత బలహీనంగా ఉంది. అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు. బాబా, మనం ఎన్నటికీ విడిపోము. విడివడి ఉండటం అసంభవం. మీరు ఎక్కడకు వెళ్తే నేను కూడా అక్కడికే వస్తాను. అమ్మకు, సోదరీ సోదరులకు నా ప్రేమానురాగాలను తెలియచేయి. మీ అందరి హర. కుసుమహర, కుసుమహర, కుసుమహర.